నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశం కాని దేశంలో వేధింపులు, భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన భార్య. సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం, బాపట్ల మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ సయ్యద్ పీర్. సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించండి, విద్యార్థి సంఘాల నాయకుల వినూత్న నిరసన. రిమాండ్లో డిస్మర్డ్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్, పోలీసుల అదుపులో కొడుకు రాహుల్. ఇక డీటెయిల్స్ చూస్తే, వివాహం చేసుకొని దేశం కాని దేశంలో వేధింపులకు గురి చేసిన భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. హైదరాబాద్ దోమలగూడకు చెందిన మహేందర్ కుమార్తె రామేశ్వరి MSc పూర్తి చేసింది. బంధువుల ద్వారా సత్యనారాయణ కుమారుడు మహేష్కు 10 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇచ్చి మే 26న వివాహం జరిపించారు. NRI సంబంధమని ఘనంగా వివాహం జరపగా పెళ్లైన వారం రోజుల నుంచే వేధింపులు ప్రారంభించాడు. జూలై 18న భార్యను అమెరికాలోని టెక్సాస్కు తీసుకువెళ్లిన మహేష్ మొదటి రోజు నుంచే వేధింపులు ప్రారంభించాడు. తక్కువ కట్నం తెచ్చావంటూ నిత్యం వేధించడంతో పాటు హుక్కా తాగాలంటూ వేధించేవాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తప్పుడు కారణాలతో ఆమెను ఇండియాకు తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్లిపోయాడు. తిరిగి అమెరికా చేరుకున్న ఆమెను మరింత వేధింపులకు గురి చేయడంతో పాటు డైవర్స్ ఇవ్వాలంటూ వేధించాడు. కుటుంబ సభ్యులు, అక్కడి ప్రభుత్వ అధికారుల సహాయంతో ఇండియాకు చేరుకున్న బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ అత్తవారింటి వద్దకు రాగా ఆమెపైనే ఫిర్యాదు చేశారు. దీంతో బాధితురాలు యూసఫ్గూడ ఎల్ఎన్ నగర్లోని భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. బంజారాహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తనకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తానని బాధితురాలు తెలిపింది. చూపించింది అప్పుడు అన్నది పిల్ల జల్ల మీద పెట్టి తిడుతుండే నన్ను. 10 లక్షలకు వచ్చి పడ్డవే నా కొడుకుకి 50 లక్షలు చెప్పిన మా అన్నకి చెప్పిన, మా అన్న వచ్చి అడిగిండు, సపోర్ట్ చేసలే. ఇక నా భర్తదే నేను వెళ్ళిపోతా అని చెప్పి డ్రాప్ చేసిండు. ఇంతవరకు ఇంటికి రాలేడు. ఒక చేత సింగిల్ పెన్నీ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు. ఇంటి నిండా కెమెరాస్ పెట్టిండు. బాత్రూమ్ ఎదురుగా కెమెరా. నా 15 తులాల బంగారం తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంతవరకు ఆ మనిషి ఇంటికి రాలేడు. నవంబర్ 5కి డివోర్స్ పేపర్స్ పంపించిండు. నాకు 3 నెలల మురుపానికి చేసుకున్నాడు ఆ మనిషి. అక్కడ నన్ను పట్టించుకుంటే వదిలేసిండు. ఇక డివోర్స్ నెక్స్ట్ మంత్ అయితే డివోర్స్ వచ్చేసే అతనికి. ఒక్కదాన్ని వదిలేసిండు, అనాథలాగా వదిలేసిండు. ఆడ నవంబర్ 5కి డివోర్స్ పేపర్స్ రాగానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చి మా అత్త కాలు మొక్కిండ్రు. మా అత్త కాలు మొక్కంగానే 2 రోజులు ఆగి ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఏమని కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడ ఫస్ట్ బంజారాహిల్స్ లో మా అత్త పోయి నా ఇంటికి కొట్టనీకి వచ్చినని అందరు ఆడోలే పోయిండ్రు. కాలు మొక్కిండ్రు ఆమెను. 2 రోజులు ఆగి కొట్టనీకి వచ్చినని అబద్ధం చెప్పాడ కంప్లైంట్ ఇచ్చింది. తన భర్త ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడిచి తాడిత పీడిత స్త్రీల జీవితాలలో వెలుగులు నింపిన దివ్యజ్యోతి సావిత్రిబాయి పూలే అని బాపట్ల మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ సయ్యద్ పీర్ కొనియాడారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 192వ జయంతి సభను నిర్వహించారు. భారతీ అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ అధ్యక్షతన వహించిన ఈ సభలో సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారని ప్రధాన అతిథిగా పాల్గొన్న జ్యోత్స్న అన్నారు. విశిష్ట అతిథి శ్రీనివాసరావు, సాహితీ భారతి ప్రతినిధులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే విద్యార్థుల్ని, బాలికల్ని తీసుకెళ్లి ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్లో వాళ్ళకి విద్య చెప్పేటప్పుడు ఒక టీచర్కి వెళ్తా ఉంటే దారిన ఉండేటువంటి కొంతమంది దుర్మార్గులు ఆ రోజు ఆమె బట్టల మీద పేడ పోయటం, బురద చల్లటం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మా ఊర్లో స్కూల్ పెడతానికి వీల్లేదు, నువ్వు వచ్చి బాలికల్ని చదివించడానికి అసలే వీల్లేదు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మేము ఊరుకోమని ఆమె మీద ఎంతో కఠినంగా శిక్షలు వేసినప్పటికి కూడా సావిత్రిబాయి పూలే గారు వారి యొక్క విధి కర్తవ్యాన్ని నిర్వహించి మరి బాలికలకు చదువు ఆ రోజు మొదలు పెట్టబడితే ఈ రోజు ఎంతో మంది మహిళలు పురుషుల కన్నా మిన్నగా అనేక ఉద్యోగాల్లో ఈ రోజు వాళ్ళు కేటగిరీస్తున్నారు. వీటన్నిటికీ కారణం సావిత్రిబాయి పూలే. ఉమెన్ ఎడ్యుకేషనలిస్ట్, అలాగే ఒక సోషల్ రిఫార్మర్. మహిళల కోసం చాలా చేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అవన్నీ అంత రెవల్యూషన్ ఇప్పుడు తీసుకురాకపోతే సార్ చెప్పినట్టు ఆ మూఢనమ్మకాల్లో ఇంకా కొట్టుకుంటా, ఇంకా ఆడవాళ్ళు బయటికి రాకుండా చాలా కష్టాలు పడుతూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో అంత కష్టపడ్డారు కాబట్టి
మేము ఇంత హ్యాపీగా ఇవాళ ఈ జనరేషన్ ఉమెన్ హ్యాపీగా బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక సోషల్ రిఫార్మర్గా ఉమెన్ కోసం చాలా చేశారు. ఒక ఎడ్యుకేషనలిస్ట్ గా, అలాగే మహిళా ఉపాధ్యాయురాలుగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని వాళ్ళ చాలా ఘనంగా ఆమె 192వ జయంతి సందర్భంగా నన్ను కూడా దీంట్లో ఒక పార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మహిళల విద్య కోసం మరియు వారి పురోభివృద్ధి కోసం ఎన్లైన్ రిక్వెస్ట్ చేశారు. మరి వారి కృషి పుణ్యనే మరి ఈరోజు మహిళలు ఎడ్యుకేషన్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ మరి ఈరోజు 50% ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారంటే మరి మా సావిత్రిబాయి పూలే గారి పుణ్యాన ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వారికి ఈ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తారు. సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని అనంతపురంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు వినూతంగా నిరసన చేపట్టారు. టవర్ క్లాక్ వద్ద ట్రంకు పెట్టెల మధ్యలో పడుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కనీసం దుప్పట్లు లేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమంలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పినా మాటలకే పరిమితమైందని విమర్శించారు. ఇప్పటికైనా విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచి మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పెట్టాలి మాకు నాణ్యమైన భోజనము, పెట్టాలి మాకు నాణ్యమైన భోజనము, కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలి, సంక్షేమాస్తుల కాస్మోటిక్ ఛార్జీలను సంక్షేమాస్తుల విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి, సంక్షేమాస్తుల విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం పట్ల అభివృద్ధి చేస్తామని చెప్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీ ఎస్టీ ఎస్సీ సంక్షేమంలో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థుల సమస్య పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా విఫలమైంది. దానికి ప్రధాన నిదర్శనం ఏదంటే ఏదైతే 2018లో గత ప్రభుత్వం నిర్ణయించినటువంటి మెస్ కాస్మోటిక్ ఛార్జీలను ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పెరిగినటువంటి ధరలకు అనుకూలంగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పటికే వందలాది వెనుకబడినటువంటి విద్యార్థులు చదువుతున్నటువంటి సంక్షేమ హాస్టల్స్లో కనీసం మంచినీరు, కనీసం మంచి భోజనం, అదేవిధంగా నాణ్యమైన భోజనము, విద్యార్థులకు పర్మనెంట్ బిల్డింగ్ లేకున్నట్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలని పరిష్కరించాలా, మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థి సంఘాలుగా విద్యార్థులందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. డిస్మిస్డ్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ కుటుంబాన్ని అనంతపురం పోలీసులు వేధిస్తున్నారని అతని కుమారుడు రాహుల్ ఆరోపించారు. షాడో పార్టీ పోలీసులను పెట్టి ఫాలో చేయిస్తున్న ఉన్నతాధికారులు. నిన్న తండ్రి ప్రకాష్ని రిమాండ్కు తరలించిన పోలీసులు ఇవాళ అతని కొడుకు రాహుల్ను అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి ఎక్కడున్నాడో చెప్పకుండా వేధిస్తున్నారంటూ మీడియా ఎడిటర్ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి ఆచూకీ తెలపాలంటూ రాత్రి 10 గంటల వరకు స్టేషన్ ఎదుట పడిగాపులు కాశాడు. దీంతో ఎట్టకేలకు రాత్రి 11 గంటలకు పోలీసులు ప్రకాష్ రిమాండ్కు చూపించారు. కడప జిల్లా పొద్దుటూరు శ్రీనివాసనగర్ నోకియా కేర్ సెంటర్ దగ్గర ఉన్న షేక్ మహబూబ్ పీర్ కుమారుడు షేక్ హర్షద్ రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ షాక్కు గురై మరణించాడు. హర్షద్ను కాపాడే ప్రయత్నంలో అతని తల్లి షేక్ దిల్హాద్, తమ్ముడు షేక్ మహీర్ తీవ్రంగా గాయపడి కర్నూలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు.
మా ఇళ్ల మీద కరెంటు వైర్లు ఎక్కువ ఉన్నాయి సార్. ఆ ఉండడంతో మా పిల్లలకు చాలా ప్రమాదకరంగా జరుగుతుంది. మా కొడుకు 20 ఏళ్ళ మనవడు సార్. నా మనవడు 20 ఏళ్ళ వయసు వచ్చింది. చదువుకుంటా రాత్రి కరెంటు వైర్లతో చనిపోయారు. మాకు మీ ప్రభుత్వము మీ నాయకులు ఎవరైనా కానీ దానికి చూసి దానికి హతాయించే మార్గం చేస్తారని మేము నిన్న రాత్రి ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది సార్. మా తమ్ముని కొడుకు ఈ అర్తు తగిలి ఈ పైన ఒక గడ్డి ఎత్తడం వల్ల అర్తు తగిలి సార్ చనిపోయినాడు సార్. ఇది చాలా దురదృష్టకరం, ఘోరంగా జరిగింది సార్. ఇంతకు ముందు కూడా మా నాయనకు ఇదే విధంగా ఈ వైర్లు ఈ పక్కన ఉంది సార్, అదే జరిగింది. కాబట్టి అప్పుడు ఏం కాలేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్. ఇది చాలా అంటే చాలా మాకు ఇబ్బందికరంగా ఉంది సార్. ఈ విద్యుత్ అధికారులు స్పందించి దీని మీద ఏదైనా సరైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే మాకు జరిగిన ఈ బాధ వేరే వాళ్ళకి రాకూడదు సార్. ఈ ఇండ్లు ఎట్లున్నాయని చూడండి సార్. ఈ పైన వైర్లు చాలా అడ్డం అంటే చాలా అడ్డం ఉన్నాయి సార్. దయచేసి దీని మీద చర్య తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి గిరిజన బాలికల గురుకుల కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. ఒక అగంతకుడు అర్ధరాత్రి గోడ దూకి కళాశాలలోకి ప్రవేశించాడు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినిపై దాడి చేశాడు. ఈ సంఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. విద్యార్థినిని పోలీసులు సూర్యాపేట భరోసా కేంద్రానికి తరలించారు. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం లింగగిరి గ్రామంలో జంగిలి పెద్దరాజు అనే రైతు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో మృతదేహం లభ్యమైంది. అతనిని హత్య చేసి బావిలో పడేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ హత్యకు పాత గొడవలే కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అర్ధరాత్రి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆదర్శ్ నగర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. షేక్ ముఖ్తార్ ఇంటిలో దొంగలు పడి తులంన్నర బంగారు గొలుసు 30,000 నగదు దోచుకెళ్లారు. తమ బంధువులకు అనారోగ్యం ఉండడంతో చూడడానికి వెళ్లి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్యామ్రాజ్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. सुल्तानपुर में रहने वाले कल सुबह में दादा को देखने गए थे। रात में लेट होगी तो खानापुर में सो गए थे। सुबह में आए तक घर पे चोरी हुई। सोना चांदी पैसे पूरे चले गए। 2.5 तोले सोना था, 30,000 कैश था, 16 तोले चैन थी, पूरा कैश चलेगा। डोरा तोड़ दिए, बाहर के डोर के ऊपर से कूदे, अंदर का डोर पूरा तोड़ दिए।
फिर ये क्या कर रहे पुलिस वाले। गली में एक बार मुगल गए थे, मुगल जाके दादा को देख के खानापुर में रुके थे। रुकने के बाद आज सुबह में यहाँ पे घर पे आकर देखे तो घर का सामने का ताला गेट का वैसा ही था। फिर बाद में अंदर डोर का ताला फोड़ दे के हमारे घरवाली का सोना, चैन, 30,000 कैश चोरा ले लेके चल गए। सोना की तो सोना 2.5 तोले था, 30,000 कैश था। ऐसा करे हमारे घर में एक दिन नहीं थे बस वो एक दिन में पूरा चोरी करके लेके गए। ऐसा करे तो फिर कैसा होना। ये आपसे यहाँ पे गली में 2-3 बार हो गया। फिर पुलिस वाले क्या एक्शन ले रहे, क्या नहीं कर रहे। गली में राउंडिंग भी सही नहीं हो रही। फिर ऐसा करे तो कैसा होना, आप लोग ही बताओ। నల్గొండ జిల్లా నకిరేకల్ 6వ వార్డు చీమలగడ్డ చెంగాల కాలనీలో జరిగిన గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు అంటుకొని నష్టపోయిన వారిని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దైదా రవీందర్ కోరారు. బాధితులకు పార్టీ పక్షాన ఆర్థిక సహాయం అందజేశారు. పర్వతం శంకరమ్మ నాగరాజు ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు అంటుకొని గుడిసె, వంట సామాగ్రి, బట్టలు, ఇంట్లో దాచుకున్న 2 లక్షల రూపాయల నగదు కాలిపోయాయని అన్నారు. నిరాశ్రయులై బాధితులు రోధిస్తుండటంతో విషయం తెలుసుకున్న ఎంఆర్ఓ, గ్యాస్ ఏజెన్సీ అధికారులు కాలిపోయిన ఇంటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. చిన్నగా అంటుకుంది మామ, అంటుకొని పొగలు వస్తున్నాయి. అప్పుడు మొత్తుకుంటున్నాను తిని బయట పెట్టుకొస్తున్నాను. బద్దలైపోయినాయి. తీసుకొచ్చాక పేలింది, మొత్తం పెద్ద పేలిపోయింది. రైల్లో పేలింది. ఆడినో నాకు ఉరికిన అందరూ ఉరికినాం. బియ్యం 3 బస్తాల బియ్యం ఉంటాయి అగ్గి పడ్డాక మొత్తం బాంబే ఘోరం. చిన్న గుడిసెలాలు డబ్బులు తెచ్చి ఏదో తోట ఎదిగిన పిల్లగాళ్ళు నిమ్మతోట పట్టుకొని అని లేచి తెచ్చుకుంటారు. డబ్బులు 1 లక్ష తెచ్చి దాంట్లో పెట్టి గుడిసెలు పెట్టారు. బంగారం కూడా ఇది అలా పెట్టారు. చూడు అంటే వాళ్ళ అమ్మాయి తెచ్చి పెడితే అది ఇది ఉంది, అంతా బొగ్గు అయిపోయింది. ఇదే మీరు ఇమ్మీడియట్లీగా ఆర్ఐ గారిని పంపరాదు పంచనామా ఒకసారి. మీరు ఇక్కడ పంపిస్తే ఒకసారి పిటిషన్ పంపిస్తారు. కొద్దిగా పంపండి. పిటిషన్ రాస్తారు. అక్కడ పంపంటారా ఇక్కడ రాసి పెట్టుకుంటారా? ఇక్కడ రాసి నీ నెంబర్ చెప్పు. నీ నెంబర్ ఎవరు నెంబర్ పనిచేస్తాను. 6281 60 పర్వతం మధు సార్ పంపండి సార్. మీరు తొందరగా పంచనామా తెచ్చుకోండి దయచేసి. ఎంత సాయం చేయగలిగితే మనం ఒక హ్యూమినిటీ. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీంద్రారెడ్డి, కోరుట్ల సిఐ రాజశేఖర్ రాజు, మెట్పల్లి సిఐ లక్ష్మీనారాయణ, వివిధ మండలాల ఎస్ఐలు, ఏఎస్ఐలు, ఎంపీపీ మారు సాయిరెడ్డి, కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశం కాని దేశంలో వేధింపులు, భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన భార్య. సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం, బాపట్ల మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ సయ్యద్ పీర్. సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించండి, విద్యార్థి సంఘాల నాయకుల వినూత్న నిరసన. రిమాండ్లో డిస్మార్ట్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్, పోలీసుల అదుపులో కొడుకు రాహుల్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.